హాయ్ అండి, అందరికీ నమస్కారం. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ నటిస్తున్న మనశంకర వరప్రసాద్ ఈ సినిమాకి సంబంధించి కొంతమంది నన్ను కొన్ని డౌట్లు అనేది అడుగుతున్నారు. వాళ్ళకున్న డౌట్లను క్లియర్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మొట్టమొదటిగా వాళ్ళు అడిగే డౌట్ ఏంటంటే, మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనేది జరగబోతుంది, అంటే 7వ తారీఖున జరగబోతుంది. కాబట్టి ఆ ఈవెంట్కి ముఖ్య అతిథిగా ఎవరు వస్తున్నారు అని ముఖ్యంగా ఈ డౌట్ అనేది బాగా వ్యక్తం చేస్తున్నారండి. అంటే చాలామందికి తెలిసే ఉంటుంది ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఎక్కడ జరగబోతుంది అనేది. కానీ అప్పటికి కూడా వాళ్ళకి డౌట్ అనేది ఉంది కాబట్టి ఆ డౌట్ క్లియర్ చేసుకోవడానికే చాలామంది అడుగుతున్నారు అన్నమాట. అయితే ఈ సినిమాకి సంబంధించిన టికెట్ రేట్లు, ప్రీమియం షో రేట్లు అనేది పెంచరా అని కూడా కొంతమంది అడుగుతున్నారు అన్నమాట. అలాగే ఇంకో కొన్ని డౌట్లు కూడా ఉన్నాయి. ఒక్కొక్కటి మీకు చెప్పడానికి ప్రయత్నిస్తారు. మొదటిగా ఈ సినిమాకి సంబంధించి టికెట్ రేట్లు పెంచరా అని మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే, ఇంతకుముందు చిరంజీవి గారు వచ్చిన సినిమాలల్లో కొన్ని రికార్డులు ఉంటాయి. అంటే ఆ రికార్డుల్ని మళ్ళీ బ్రేక్ చేయాలంటే, అంతేకాకుండా ఈ మధ్యకాలంలో కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా ఉన్నాయి, వాళ్ళ రికార్డులను కూడా బ్రేక్ చేయాలంటే టికెట్ రేట్లు పెంచక తప్పదు. ఎందుకంటున్నారంటే ఆంధ్రాలో ఎలాగ పెంచుతారు, అది మనకు తెలిసిన విషయమే. అలాగే ఇప్పుడు ముఖ్యంగా చాలా మందిలో వచ్చిన డౌట్ ఏంటంటే, తెలంగాణలో రేట్లు పెంచరా అని. ఖచ్చితంగా పెంచుతారండి. ఎందుకంటున్నారంటే ఈ మధ్యకాలంలో తెలంగాణలో కొన్ని ఇష్యూస్ జరిగినాయి. కొన్ని సినిమాలకు ప్రీమియం షో పడేటప్పుడు అనుకోకుండా కొన్ని తొక్కిసలాటలు జరగటం వల్ల అప్పటి నుంచే, అంతకుముందు ఎప్పుడు కూడా అబ్జెక్షన్ పెట్టేవాళ్ళు కాదు ప్రభుత్వం అనేది. కానీ అనుకోకుండా అట్లాంటి సంఘటనలు జరగటం వల్లే అప్పటి నుంచి కొద్దిగా ప్రీమియం షోలు అంటేనే చాలా భయపడాల్సి వస్తుందన్నమాట. అంతేకాదండి, ప్రీమియం షోలే కాదు, నెక్స్ట్ డే అగ్ర హీరో సినిమాలు ఏ సినిమాలు రిలీజ్ అయినా కానీ ఆ సినిమాకి సంబంధించి ఏమైనా తొక్కిసలాట జరిగే అవకాశాలు ఉంటాయేమో అని చెప్పి కూడా చాలా భయం అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఒకప్పుడు లాగా చూసుకుంటే ఇప్పుడు చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు ఎక్కువ శాతం ఏ సినిమా రిలీజ్ అయినా కానీ లైన్లో నిలబడి ఆ బుకింగ్ కాడికి వెళ్ళి ఎంత తోపులాట ఉన్నా సరే, ఆ ఇరుకుల్లో కొట్టుకొని తిట్టుకొని ఏదో రకంగా అయితేనే ఆ బుకింగ్ కాడికి వెళ్ళి ఒళ్ళంతా నలిగిపోయినా సరే బుకింగ్లో చేయి పెట్టుకొని మరీ టిక్కెట్లు తీసుకొని బయటకు వచ్చేవాళ్ళు అనమాట. చాలా భయం అనిపించేది. ఆ టైంలో అక్కడ 50 మంది ఉన్నాయి, 100 మంది ఉన్నాయి ఏదో బుకింగ్ కాడ. అంతమంది కూడా ఎవరిని తోసేస్తూ ఉండో, ఎవరిని తొక్కేస్తూ ఉండో, ఎవరిని తోపులాట జరిగిద్దు అనేది కూడా మనకు తెలియదు. పోలీసు వాళ్ళు వచ్చి ఎంత కంట్రోల్ చేసినా సరే ఆ హీరోకి సంబంధించిన ఫ్యాన్స్ మాత్రం మాట వినేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే, ఈ బుక్ మై షోలు ఇలాగ కొన్ని ఉండటం వల్ల చాలామంది ఇంటికాడ ఉండి బుక్ చేసుకుంటున్నారు. కానీ చాలా వరకు ఇలాంటి తోపులాట జరగడానికి అవకాశాలు అనేది చాలా తక్కువ ఉన్నాయన్నమాట. కాబట్టి టికెట్ రేట్లు పెంచరా అని చెప్పి కొంతమంది నన్ను అడుగుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా టికెట్ రేట్లు పెంచే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయండి. మరి కొంతమందిలో మరొక డౌట్ ఉంది. అదేంటంటే, మెగాస్టార్ చిరంజీవి గారు కామెడీ పాత్రలో చేస్తున్నారు కదా, ఈ సినిమా మొత్తం కూడా కామెడీ ఎంటర్టైన్మెంట్లో నడిచే సినిమానా, లేకపోతే అక్కడక్కడ చిరంజీవి గారి స్టైల్లో మాసు క్లాసు పవర్ఫుల్ డైలాగులు ఏమైనా ఉండవని చెప్పి కొంతమంది అడుగుతున్నారు అనమాట. దానికి నా సమాధానం ఏంటంటే, ఖచ్చితంగా చిరంజీవి గారిలో ఒక మాస్, ఒక క్లాస్, ఒక యాక్షన్, కామెడీ కలగలిపి ఉండే స్టోరీలాగా, అంటే చిరంజీవి గారిని బట్టే డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు ఈ సినిమా తీస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం గతంలో చూసినట్లయితే పటాస్ సినిమా మనం ఒకసారి గమనించినట్లయితే, పటాస్ సినిమాలో కూడా ఒకవైపు కామెడీ, ఒకవైపు యాక్షన్, ఒకవైపు డైలాగులతో పాటు కలగలిపి ఆ సినిమా మొత్తం కూడా నడుస్తూ ఉంటుంది అనమాట. మరి అప్పట్లో ఆ సినిమా ఎంత సూపర్ హిట్ అయిందన్న సంగతి మనకు తెలిసిన విషయం. అంతేకాకుండా రాజా ది గ్రేట్ సినిమాలో కూడా అతని కామెడీ ఏ విధంగా ఉంటుందో మనం చూసాం. అంటే రవితేజ గారు ఆల్రౌండర్ అనేది చెప్పుకోవచ్చు. అంటే రవితేజ గారి సినిమాలు మొత్తం ఒకసారి మనం చూసినట్లయితే ఒకవైపు కామెడీ, ఒకవైపు యాక్షన్, మరొక వైపు మాస్ క్యారెక్టర్, ఈ అన్నింటినీ కూడా మిక్సీ కలిపితే ఏ విధంగా ఉంటాయో రవితేజ గారి సినిమాలు ఆ విధంగా ఉంటాయి అన్నమాట. హీరో రవితేజ గారిని బట్టే రాజా ది గ్రేట్ సినిమా తీసింది. అంటే మరి ఆ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందన్న సంగతి మనకు అందరికీ తెలిసిన విషయం. అంతేకాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవరు ఈ సినిమా మీరు చూసినట్లయితే, ఈ సినిమాలో మహేష్ బాబు గారి కామెడీ ఎంత ఉందో దానికి మించి మాస్ డైలాగులు, మాస్ క్యారెక్టర్ అనేది మహేష్ బాబు గారిని చూపించింది అనమాట. అంటే మహేష్ బాబు గారు ఇటు కామెడీ ఎంతైతే పండిస్తాడో అంతకు మించి యాక్షన్ కథా చిత్రాలు కూడా అతను ఒప్పుకుంటాడు అనమాట.
మరి అనిల్ రావిపూడి గారి దర్శకత్వంలో వచ్చిన అతని సినిమాల గురించి చెప్పుకోవాలంటే హీరోని బట్టి హీరో ఇంతకు ముందు చేసిన అంటే ఇటు మాస్ ప్రేక్షకులు ఇటు క్లాస్ ప్రేక్షకులు అంతేకాకుండా ఆ కథలో ఏమైతే డిమాండ్ చేస్తుందో అన్నిటినీ కలగలిపి చూపిస్తారనమాట. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా ఈ సినిమాలో పూర్తిగా కామెడీకి పరిమితం చేయకుండా అక్కడక్కడ అతని విశ్వరూపం, ఇంతకు ముందు మనం ఏ విధంగా అయితే చిరంజీవి గారిని చూసామో నట విశ్వరూపం అంటే యాక్షన్, క్లాస్, మాస్ ఇవన్నిటినీ కలగలిపి కామెడీతో పాటు ఈ సినిమా అనేది ఉండబోతుందండి. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే ఈ సినిమాలో మాత్రం చిరంజీవి గారిని మరో కొత్త కోణంలో చూడబోతున్నాం అనమాట. ఎందుకంటే చిరంజీవి గారికి కామెడీ సినిమాలు చేయాలంటే అతనికి వెన్నతో పెట్టినవి ఇచ్చారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా మనం ఒకసారి చూసినట్లయితే చిరంజీవి గారు ఆ సినిమాలో అమాంతం అతని క్యారెక్టర్ ఎప్పుడు కామెడీ వస్తుందో ఎప్పుడు కామెడీ పండిస్తుందో అనేది కూడా నీకు కామెడీ చూస్తూ ఉంటే కడుపు నవ్వుకోవాల్సి వచ్చింది అనమాట. అంటే హాస్పిటల్లో సీన్లు కావచ్చు, శ్రీకాంత్ గారితో కొన్ని సీన్లు కావచ్చు, చిరంజీవి గారు బుక్ పట్టుకొని కాలేజీకి వెళ్ళేటప్పుడు అసలు ఏ సినిమాలో కూడా అతని ఆ విధంగా ఆ నడక చూడలే. అన్న స్టైల్ మార్చరాడే అని ఆ డైలాగు చెప్పిన తర్వాత చిరంజీవి గారి నడక చూస్తే ఆ థియేటర్లో ఉన్న వాళ్ళని నవ్వలేక తెచ్చారు. అంతేకాకుండా హాస్పిటల్లో కొన్ని సీన్లు ఇటు తెలుగు ఇటు ఇంగ్లీషు మిక్సింగ్ అయ్యి వచ్చే డైలాగులు, కామెడీ డైలాగులు ఏ విధంగా పండించింది అనేది మనకందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఈ సినిమాలో కూడా మనం ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే, ఎన్ని కష్టాలు ఉన్నా సరే, ఎంత డిప్రెషన్లో ఉన్నా సరే ఈ సినిమాని మీరు వెళ్ళి ఖచ్చితంగా చూడండి. చూసిన తర్వాత ఈ డిప్రెషన్లు, ఈ ఆలోచనలు, ఈ మర్యాదలు ఇవన్నీ కూడా మైండ్ నుంచి చేంజ్ అయిపోతాయి. అలాంటి కథ పట్టుకొని చిరంజీవి గారికి ఏ విధంగా అయితే ఇటు మాసు, ఇటు క్లాసు, ఇటు కామెడీ ఈ అన్ని రకాలుగా కలగలిపిన సినిమే మన శంకర్ వరప్రసాద్ సినిమా కాబోతుంది అనమాట. మరి కొంతమంది ఏమడుగుతున్నారంటే వెంకటేష్ గారు ఈ సినిమాలో అతని పాత్ర ఎలా ఉండబోతుంది అని. కానీ వాస్తవంగా అయితే అతని పాత్ర ఎలా ఉండబోతుందో ఏందనేది మనకు తెలియదు. నేను అనుకునేది ఏంటంటే గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి గారు అంటే అట్లాగే సల్మాన్ ఖాన్ గారు ఇలా వచ్చి అలా మెరిసేసి కనబడి కాసేదాకా ఒక 10 నిమిషాలు ఏమో కానొస్తాడు, తర్వాత వెళ్ళిపోతాడు అనమాట. అంటే ఆ సినిమాలో సల్మాన్ ఖాన్ గారు ఎప్పుడు కానొచ్చారంటే చిరంజీవి గారు కొద్దిగా కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టాల నుంచి బయట వేయడానికి అప్పుడు సల్మాన్ ఖాన్ గారు ఎంటర్ అవుతారు అనమాట. అదేవిధంగా ఈ సినిమాలో వెంకటేష్ గారు కూడా చిరంజీవి గారు ఏదన్నా మంచి అంటే అతను తట్టుకోలేనంత ప్రాబ్లమ్స్ ఇరికినప్పుడు అప్పుడు ఒక ఫ్రెండ్ గానో లేకపోతే ఒక తెలిసిన వ్యక్తిగానో అప్పుడు ఎంటర్ అయ్యి అది సాల్వ్ చేసి వెళ్ళిపోతాడేమన్నట్టుగా నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఈ సినిమాలో వెంకటేష్ గారి పాత్ర దాదాపు ఒక 20 నిమిషాల పాటు ఉంటుందని చెప్పి సోషల్ మీడియాలో మనం చూసాం. కానీ ఈ 20 నిమిషాలు ఆ కథకు వెంకటేష్ గారు ఎప్పుడైతే ఎంటర్ అవుతారో అప్పటి నుంచి ఆ కథకు బలం వచ్చే విధంగా అంటే వెంకటేష్ గారు వస్తేనే ఆ కథలో అంత బలం అనేది ఏర్పడిద్ది అనమాట. అందుకనే వెంకటేష్ గారిని ప్రత్యేకంగా వెంకటేష్ గారిని తీసుకోవాల్సి వచ్చిందనమాట. కాబట్టి ఖచ్చితంగా వెంకటేష్ గారు ఈ సినిమాలో ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో ఆ సమయంలో మాత్రం వేరే లెవెల్లో ఉంటుందండి ఈ సినిమా అనేది. ఒక్కొక్కరు నాకు తెలిసినంత వరకు కుర్చీలో కూర్చొని 1 నిమిషం మనం బయటికి వెళ్ళొస్తే ఏ సన్నివేశం మిస్ అయిపోయిద్ది అని చెప్పి ఎవ్వరు కూడా ఆ సమయంలో మన దృష్టి వేరే వైపు కూడా వెళ్ళదనమాట. అంత బాగా ఉంటుందనే నేను అనుకుంటున్నా. అదే ఈ సినిమాకి మొత్తం కూడా హైలైట్. మరి ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా ఎవరు వస్తున్నారు అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. నాకు తెలిసి నేనేమనుకుంటున్నానంటే ముఖ్య అతిథిగా వచ్చేది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు వస్తున్నారు అన్నట్టుగా తెలుస్తుందండి. ఎందుకంటున్నానంటే గతంలో రామ్ చరణ్ గారి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి చిరంజీవి గారు వెళ్ళారు. ఆ సినిమా గురించి గొప్పగా చెప్పి మాట్లాడారు. చిరంజీవి గారు వెళ్ళటంతోనే ఆ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనేది బంపర్ హిట్ అయ్యేది అనమాట. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే రివర్స్ అవ్వబోతుంది. తండ్రి సినిమాకి ముఖ్య అతిథిగా రామ్ చరణ్ గారు రావటం అనేది గొప్ప విషయం అనమాట. నేనేమనుకుంటున్నానంటే నా మనసులో మాట అంటే ఇది ఎక్కడ కూడా ఈ వార్త అనేది రాలేదు, కానీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తే ఆ ఈవెంట్ అనేది సూపర్ డూపర్ హిట్ అయిందండి. ఎందుకంటున్నానంటే ఒకవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఒకవైపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మరోవైపు మెగాస్టార్ చిరంజీవి, ఈ ముగ్గురు కూడా ఆ ఈవెంట్లో కనబడితే ఫ్యాన్స్కి మాత్రం కనుల పండుగ అనమాట. మీ డౌట్లు అన్నీ కూడా క్లియర్ అయ్యాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కానీ చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారండి. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లు లెక్క. అంతేకాకుండా ఈ వీడియోకి మీరు లైక్ చేసిన తర్వాత హైప్ మీద క్లిక్ చేస్తే కొన్ని పాయింట్లు అనేది కానొస్తాయండి. ఆ పాయింట్ ఒకవేళ మీరు మాకు కొట్టినట్లయితే మరి కొంతమందికి ఈ వీడియో వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ముఖ్యంగా ఈ విషయాన్ని గమనించి మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ
చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.